రొమ్ములో కాస్త గట్టిగా తగలగానే మనసు మూలల్లో ఎక్కడో ఏదో అనుమానం మొలకెత్తుతుంది. అదేమైనా క్యాన్సర్ గడ్డేమోనన్న అనుమానం మనసును పట్టి పీడించడం మొదలవుతుంది. రొమ్ముల్లో గడ్డలు నిజానికి క్యాన్సర్ అవ్వచ్చు, కాకపోవచ్చు. 100కి 90 మందిలో రొమ్ముల్లో కనిపించే గడ్డలు ఎలాంటి ప్రమాదము లేని క్యాన్సర్ కానివే అయి ఉంటాయి. రొమ్ముల్లో కనిపించే గడ్డల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ములో ఎలాంటి గడ్డ చేతికి తగిలినా అవి క్యాన్సర్ గడ్డలే అని విపరీతంగా భయపడుతుంటారు స్త్రీలు. నిజానికి రొమ్ములో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్లు కావు. చాలామంది స్త్రీలు పాలగ్రంథుల్నే గడ్డలనుకుని కంగారు పడ్డం కూడా తరచుగా జరుగుతుందని డాక్టర్లు చెబుతుంటారు. స్త్రీలలో రొమ్ముల్లో సహజంగానే రకరకాల గడ్డలు కనిపిస్తుంటాయి. వాటిల్లో ఎక్కువగా కనిపించేవి ఫైబ్రో ఎడినోమాస్. ఈ గడ్డలు చిన్నవిగా గుండ్రంగా ఉండి 1 లేదా అంతకన్నా ఎక్కువగా ఛాతీలో గట్టిగా తగలవచ్చు. వీటి వల్ల సాధారణంగా నొప్పి ఉండదు. ఇక 2వ రకం గడ్డల్ని ఫైబ్రో ఎడినోసిస్ అంటారు. ఛాతీ మొత్తం చిన్న చిన్న గడ్డలుగా ఉండడమే కానీ ఏ ఒక్కచోట గట్టిగా గడ్డలాగా తగలదు. నెలసరికి ముందు కొన్ని రోజుల నుంచి నొప్పి, ఛాతీ భారంగా ఉండడం వంటివి ఉండవచ్చు. ఇక బిడ్డకు పాలిస్తున్నప్పుడు లేదా ఆపేసిన తరువాత రొమ్ములో పాలు నిల్వ ఉండిపోయి గడ్డలుగా ఏర్పడవచ్చు. ఇవిగాక నెలసరి ఆగిపోయే సమయంలో హార్మోన్లలో కలిగే తేడాల వల్ల కూడా ఛాతీలో నొప్పి రావడం, బరువుగా ఉండడం, రొమ్ముల్లోనూ చేతులకు నీరు పట్టినట్టుగా అనిపించడం, అలాగే కొంతసేపటి తర్వాత యథాస్థితికి చేరుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. మాస్టాల్జియా ఇది తరచుగా వినే సమస్యలలో అతి ముఖ్యమైనది. దీంట్లో మళ్ళీ అనేక రకాలు ఉన్నాయి. సైక్లికల్ మాస్టాల్జియా, నాన్ సైక్లికల్ మాస్టాల్జియా, ఇంకొకటి చెస్ట్ వాల్ పెయిన్. ఈ సైక్లికల్ మాస్టాల్జియా అన్నది సాధారణంగా నెలసరిని బట్టి వీళ్ళకి ఒక పర్టికులర్ టైంలో వస్తూ ఉంటుంది. నాన్ సైక్లికల్ మాస్టాల్జియా అన్నది కంటిన్యూస్గా ఉండే పెయిన్. ఇవి రావడానికి ముఖ్య కారణాలు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ యొక్క అసమతుల్యత వలన. కొందరిలో ఈస్ట్రోజన్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ సైకిల్లో ప్రొజెస్ట్రాన్ ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంటుంది. లేదు అంటే ఈస్ట్రోజన్ డోపమిన్ అన్కప్లింగ్ వల్ల, ప్రోలాక్టిన్ అన్నది ఎక్కువ అవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం. రొమ్ము అన్నది కూపస్ లిగమెంట్ సహాయంతో యాంటీరియర్ చెస్ట్ వాల్కి సస్పెండ్ అయి ఉంటుంది. అయితే రొమ్ము ఎంత పెద్దగా ఉంటుందో అదంతా కిందికి సాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సాగ్ అవ్వడం వల్ల ఈ నొప్పి అన్నది ఎక్కువ అవుతుంది. ఈ బ్రెస్ట్ ఎప్పుడైతే కిందికి గ్రావిటీ బేస్డ్ పుల్ ఉంటుందో అప్పుడు వాళ్ళల్లో నొప్పి అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి టైట్ షోల్డర్ సపోర్ట్ ఉండడం. చాలామంది ఆడవాళ్ళు అసలు బ్రా అన్నదే వేసుకోరు. ఒకవేళ వేసుకున్నా దాన్ని కరెక్ట్ సైజులో ఉండాల్సిన సపోర్ట్ దానికి ఉండదు. అండ్ ఇంకోటి, అది ఎప్పుడు మార్చాలి అన్నది వాళ్ళకి తెలియదు. ఒకసారి కొంటే దాన్ని సంవత్సరాల పొడవుతా వాడతారు. అది పనిచేయదండి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మారుస్తూ ఉండాలి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకోటి, మెడిసిన్స్ ఇస్తాం. మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో చాలా రకాల మందులు ఇస్తాం. డాండజోల్, బ్రోమోక్రిప్టిన్ లాంటివి, టామాక్సిఫెన్ లాంటివి, ఈ విటమిన్ టాబ్లెట్లు, ఈవినింగ్ ప్రిమ్రోజ్ ఆయిల్ లాంటివి, ప్రొజెస్ట్రాన్ పిల్స్, ఇవి చాలా ఇస్తాం. సో వీటిల్లో 100 మందిలో ఈ ప్రాబ్లం ఉంటే ఒకళ్ళిద్దరిలో మటుకు వీళ్ళు సర్జరీకి వెళ్తారు. 98% మంది మెడిసిన్స్కి రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ మెడిసిన్స్ ఎప్పుడైతే పని చేయట్లేదో వాళ్ళలో మేము సర్జరీకి తీసుకొని ఈ నాడ్యులర్ టిష్యూ అన్నది ఏదైతే ఉందో దీన్ని తీసేయడం జరుగుతుంది. అయితే ఇది క్యాన్సర్కి సంబంధించింది అసలు కాదు. స్త్రీలందరిలోనూ రొమ్ము తీరు ఒకే రీతిగా ఉండదు. ఆకారం, ఆకృతి, కూర్పు, నిర్మాణం అన్నింటిలోనూ తేడాలుంటాయి. రొమ్ముల్లో స్తన్యగ్రంథులుంటాయి. అలాగే ఫైబ్రస్ కణజాలం, కొవ్వు పదార్థం, నరాలు, రక్తనాళాలు, లింఫ్ నాళాలు, ఇలా ఎన్నో ఉంటాయి. సాధారణంగా బహిష్టు సమయానికి ముందు నుంచి రొమ్ము కణజాలంలో మార్పులు మొదలవుతాయి. రొమ్ము లోపల నొప్పిగా ఉండడమే కాకుండా భారంగా, ద్రవంతో నిండినట్లు అనిపిస్తుంటుంది. ఇక పరిమాణం కూడా పెరుగుతుంది. స్త్రీ శరీరాన్ని గర్భధారణకు సన్నద్ధం చేయడం కోసం ఈ ఏర్పాటు. ఒకవేళ గర్భధారణ జరగకపోతే రొమ్ము లోపలి ద్రవ పదార్థం తిరిగి శరీరంలోకి విలీనమైపోతుంది. ఈ పరిస్థితులన్నీ హార్మోన్లతో సంబంధం కలిగినవి. అయితే హార్మోన్లతో సంబంధం లేకుండా కూడా రొమ్ము లోపల గడ్డలు కనిపించే అవకాశం ఉంది. ఈ గడ్డల్లో ఫైబ్రో ఎడినోమాలు, ఫైబ్రో ఎడినోసిస్లు, సిస్టులు, ఇలా అనేక రకాలుంటాయి. ఇవన్నీ కూడా క్యాన్సర్లు కావు. రెండో రకం స్వెల్లింగ్స్ ఫైబ్రో అడినోమాలు అంటాం. వీటినే మనం బ్రెస్ట్ మౌస్ అని కూడా అంటాం. అంటే ఎలుక మాదిరి. అంటే మనం ముట్టడానికి ట్రై చేస్తే ఇది మన చేతికి చిక్కదు. ఇది ఆ బ్రెస్ట్లో మొత్తం మూవ్ అవుతూ ఉంటుంది. ఇవి సాధారణంగా
ఒక సైడ్ ఉండొచ్చు, 2 సైడ్లు ఉండొచ్చు, ఒక్కో రొమ్ములో 2-3 కూడా ఉండొచ్చు. కంగారు పడాల్సిన గడ్డలు కావు. వీటికి బేసిక్గా మనం FNAC అని ఒక టెస్ట్ చేపిస్తాం, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ. ఇది చేసుకొని ఇది ఫైబ్రాయిడినోమా అని నిర్ధారణ చేసుకున్న తర్వాత దాన్ని రెగ్యులర్గా వాచ్ఫుల్ అయి పెడితే సరిపోతుంది. దీనికి సర్జరీ అన్నది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇది సడన్గా సైజ్ పెరుగుతుందో లేతే దీంట్లో ఎటువంటి చేంజెస్ మనకు కనిపించినప్పుడు మటుకే సర్జరీలు చేస్తాం. ఇంకోటి మూడో రకం బ్రెస్ట్ సిస్ట్లు వస్తాయి. ఇప్పుడు బ్రెస్ట్ సిస్ట్ అన్నది సింపుల్ సిస్ట్ ఉంటాయి, కాంప్లెక్స్ సిస్ట్ ఉంటాయి. సింపుల్ సిస్ట్లకి మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఎప్పుడైతే గుర్తిస్తామో ఒక ఫైన్ నీడల్ ఆస్పిరేషన్ అక్కడే అల్ట్రాసౌండ్ గైడెడ్ ఆస్పిరేషన్ చేసేసి అది డ్రై అయిపోతుంది, దాన్ని అట్లా వదిలేసేయచ్చు. సిస్ట్లో ఎప్పుడైతే సెప్టే ఉంటాయో, సిస్ట్ ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతుందో అప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. నార్మల్గా బ్రెస్ట్ సిస్ట్లకి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి, రెగ్యులర్గా పరీక్షలు చేసుకుంటూ చూసుకోవాలి. సో ఎటువంటి బ్రెస్ట్ మాస్ వచ్చినా ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అన్నది ఫస్ట్ చేసే టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కాన్ అన్నది సెకండ్ టెస్ట్. అవసరమైన చోట మనం ఫర్దర్ స్కాన్ చేపిస్తాం. కానీ డిజిటల్ మ్యామోగ్రామ్ అన్నది ఒక 40 ఏళ్ళ తర్వాతనే చేపిస్తాము. లేదు ఫ్యామిలీ హిస్టరీ ఉంది అన్నప్పుడు ముందు జాగ్రత్త చర్యగా డిటెక్ట్ చేసుకోవడానికి, ఏమన్నా చెడుగడ్డలు ఉన్నాయేమో డిటెక్ట్ చేసుకోవడానికి చేస్తాం. కానీ ఈ రేడియేషన్, హై ఎక్స్పోజర్ ఆఫ్ రేడియేషన్ అన్నది 40 ఏళ్ళ లోపు ఇట్ ఈస్ నాట్ ఇండికేటెడ్. దీని తర్వాత డక్ట్ ఎక్టేసియా అనేది తరచుగా చూస్తూ ఉంటాం. దీంట్లో ఏమవుతుంది, డక్ట్లో ఒక ఎలాస్టిన్ అనే ఒక మెటీరియల్ తగ్గిపోయి డక్ట్ డైలేట్ అయిపోయి షార్ట్ అయిపోయి నిప్పుల్ అన్నది ఇన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళల్లో మనం సర్జరీ చేసి ఆ చీజీ మెటీరియల్ ఏదైతే నిప్పుల్ నుండి వస్తుందో అదంతా తీసేసి ఆ డక్ట్ని తీసేసి అవసరమైతే నిప్పుల్ని అవాయిడ్ చేసి ట్రీట్ చేయాల్సిన పరిస్థితి. ఇంకా తరచుగా చూసేది ప్రెగ్నెన్సీలో గ్యాలెక్టోసీల్ లాంటివి చూస్తాం. అంటే మిల్క్ అన్నది లోపలే స్టోర్ అయిపోయి బ్రెస్ట్ అన్నది డిస్టెండ్ అయిపోతుంది. అప్పుడు అది అత్యవసరంగా మనం దాన్ని డీప్రెషరైజ్ చేయకపోతే రొమ్ముకి పక్కనున్న టిష్యూ అంతా చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీని తర్వాత ఇన్ఫెక్షన్, యాబ్సెస్ లాంటిది ఫామ్ అయినప్పుడు దానికి చీమ్ అన్నది ఎక్కడ వచ్చిన ఈ రొమ్ములో వచ్చినప్పుడు ఏంటి, దాన్ని ఫ్లక్చుయేషన్ డెవలప్ అయ్యేదాకా ఆగం. ఎంత తొందరగా అయితే అంత తొందరగా దాన్ని డీకంప్రెస్ చేసేస్తాం, అంటే ఇన్సిషన్ డ్రైనేజ్ చేసి ఈ పస్ అన్నది తీసేస్తాం. ఇంకొక తరచుగా చూసే ప్రాబ్లం సిస్టోసార్కోమా ఫిల్లాయిడ్స్ అని అంటాం. ఇది సాధారణంగా ప్రీమెనోపాజల్ టైంలో 40-50 ఏళ్ళ మధ్యలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది బ్రెస్ట్లో సడన్గా స్వెల్లింగ్ వచ్చేసి చాలా తొందరగా పెరిగిపోతుంది. బ్రెస్ట్ని అది కంప్రెస్ చేసి బ్రెస్ట్ టిష్యూ అంతా థిన్ అయిపోతుంది. ఒక్కోసారి ఏరియోల కిందనే ఉన్నట్టు మనకి అది తగులుతూ ఉంటుంది. చాలా తొందరగా పెరగడం వల్ల కంగారు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ఇవి బినైన్ స్వెల్లింగ్సే ఉంటాయి, కానీ కొన్ని మ్యాలిగ్నెంట్ మారే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని ఎక్కువ లేట్ చేయకుండా ఇటువంటిది ఏదన్నా ఉంది అంటే తొందరగా తీసేసుకోవడం బెటర్. రొమ్ములో గడ్డలు కనిపించినప్పుడు ఆందోళన చెందకుండా సరైన రీతిలో స్పందిస్తే అనవసరమైన హైరాణ పడాల్సిన పనుండదు. రొమ్ములో గడ్డల సైజు పెరుగుతున్నా, నొప్పి ఎక్కువగా ఉన్నా, స్రావాలేమైనా వస్తున్నా డాక్టర్ని సంప్రదించి అల్ట్రాసౌండ్, మ్యామోగ్రఫీ లాంటి పరీక్షలు చేసి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.